అర్థమైందా? అంటే ఫలాంది దేవుడికి కనిపించదురా అనే ఆలోచనే లేదు. ఆయనకి కనిపించని వస్తువు అంటూ ఏది ఈ భూలోకంలో లేనే లేదు. తర్వాత ఇంకా ఏమంటున్నానండి, మనం ఎవరికి లెక్క ఒప్పు చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగులేక తేటగా ఉన్నది. అంటే మనం ఏం చేస్తున్నాం అనేటువంటి విషయాలన్నీ దేవునికి తెలుసు అనేటువంటి విషయాన్ని మనము గ్రహించాలి. నేను ఈ పాపం చేస్తున్నాను, ఇదేం పెద్ద లెక్కలేదులే, దీన్ని ఎవరు పట్టించుకోరులే అని నువ్వు అనుకోవచ్చు, కానీ దేవునికి మరుగైనటువంటిది ఏది లేదు. ఈ విషయాన్ని మనము గ్రహించాలి. తర్వాత చూడండి, మరి యొక్క వచన భాగాన్ని మనం చూస్తా ఉన్నాము. ఏంటంటే 17వ వచనము 18వ వచనం, 139వ కీర్తన 17-18వ వచనం. దేవా నీ తలంపులు